ఈ క్వశ్చన్స్ అయితే గ్రూప్ 2లో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఎగ్జామ్లో వస్తున్నాయి అనేటివి ఒకసారి చూస్తే మనం ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాము. అపరిగృహ అంటే సముపార్జన చేయకపోవడం. రెండవది 23వ తీర్థంకరుడు అంటే ఎవరు అంటే పార్శ్వనాథుడు. పీఠకములలో లేనిది, త్రిపీఠకాస్ ఉంటాయి కదా, వాటిలో లేనిది ఏంటిదంటే మహావంశ. నెక్స్ట్ క్వశ్చన్స్, 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించిన వారు ఎవరు అంటే కనిష్కుడు. ఆన్సర్. బౌద్ధ వాస్తుకళలో భాగం కానిది ఏది అంటే ఆన్సర్ అంతరాలం. కారవేలుడు ఏ మతస్థుడు? జైన మతస్థుడు. నెక్స్ట్, కంఠశోధన దేనికి సంబంధించింది? న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్నేయ ఆసియాపై నౌకా దండయాత్ర నిర్వహించిన వారు ఎవరు అంటే ఆన్సర్ మొదటి రాజేంద్రుడు. నెక్స్ట్, ఇక్త అంటే పరిపాలనా విభాగం. శాతవాహన కాలానికి చెందిన అమాత్యుడు అంటే అర్థం ఏంటిదంటే జిల్లా అధికారి. ఈ క్వశ్చన్స్ ఇలా మనకు కొన్ని తెలిసినవి ఉంటాయి. ఇక్త అంటే ఏంటిది ఆల్రెడీ కొంత తెలిసి ఉంటుంది. ఇలా తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి, తెలియనివి మనం ఒకసారి నేర్చుకోవాలి, తెలిసినవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. ఇవి ఈ బిట్స్.